యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడు దేనిని గూర్చి ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడండి. దేనిని గూర్చి చింతపడకుడి, దేనికి ఏ విషయం గురించి కూడా మీరు చింతపడకుడి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయమంటున్నాడు. మరి అనేక మంది నా గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను చూసేవాళ్ళు లేరు, నా గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నన్ను కాపాడేవాళ్ళు లేరు, నన్ను సంరక్షించేవాళ్ళు లేరు, నన్ను అభివృద్ధిలోకి తెచ్చేవాళ్ళు లేరు, నా జీవితం గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు, నాకు ఈ సమస్య నుంచి విడుదలిచ్చేవాళ్ళు లేరని మీలో మీరే ఎంతగానో హృదయంలో మదన పడుతూ చింతిస్తూ ఉన్నారేమో. ఉదయకాల్సిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీ చింత ఆయన నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన కుమారుని నీ కొరకు పంపించి నీ అవసరతల గురించి నువ్వు దేవునికి చెప్పాలని, దేవుని సన్నిధికి నువ్వు రావాలని, దేవునికి నీ చింత యావత్తు ఆయన మీద ఆయనకు చెప్పినట్లయితే ఆయన నీకు ఆ చింతల నుంచి, ఆ సమస్య నుంచి, ఆ వేదన నుంచి, ఆ బాధ నుంచి నీకు ఆయన విడుదల ఇవ్వాలని కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఇదే కాల సమయం మనుషులు ఎవ్వరు పట్టించుకోకపోయినా దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ చింత ఏదైతే ఉందో ఇదే కాల్సందు, నీ బాధ ఇదే ఏ విషయంగా అయితే నువ్వు కృంగిపోతున్నావో, ఎటువంటి అనారోగ్యంతో అయితే నువ్వు చింతపడుతున్నావో, దాని అంతటిని తీసుకొచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో యేసయ్యా నాకున్నటువంటి సమస్య ఇది, నాకు జవాబిచ్చే దేవుడు నువ్వని ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇవ్వాలని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నీకు సమృద్ధిని ఇవ్వాలని, నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఆయన కృపతో నిన్ను కప్పి ఆయన నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. మరి నేను ఇంకేం చెప్పేది? నన్ను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నా మొర ఆలకిస్తాడో లేదో, ఎంతో దేవునికి దూరంగా నేను పాపం చేసి ఉన్నాను, దేవునికి విరోధంగా నేను జీవిస్తున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల్సిన దేవుడు మాట్లాడుతున్నాడు, నీ చింత యావత్తును దేవుని మీద ఉంచమండి. ప్రతి విషయం, అది ఏది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, అది ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు సుమా. దేవునికి సమస్తము సాధ్యము. ఆయన విడుదలిచ్చే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, నీకు సంపూర్ణ స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల్సిన దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు ఏ సమస్య గురించి నువ్వు చింతపడుతున్నావో ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి ఆయన కృపను నీకు తోడుగా ఉంచి ఆయన సమృద్ధి కలిగిన జీవితాన్ని నడిపించి సకల ఆశీర్వాదాలని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు.